Hello everyone, very warm welcome to Mr. Srinivas Logics online classes. In this video we are going to discuss UPSC previous year questions CSAT. In that arithmetic reasoning questions we are going to discuss. Okay na, arithmetic reasoning questions previous year question lo vaanga oka question first question తీసుకుందాం. It is a PYQ series అండి. Okay na, so కొన్ని questions ఇక్కడ మాట్లాడతాం మనం arithmetic reasoning లో. Question చూడండి, how many consecutive zeros are there at the end of the product? Okay, 1 square into 2 power 4 into 3 power 6 into 4 power 8 like up to 2 power 50. This is question number 1. So this question asked in 2024. This question taken from the number system. Okay na? So number system నుండి వచ్చిందండి ఈ క్వశ్చన్. సరే ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీని కాన్సెప్ట్ చూడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి క్వశ్చన్కి కాన్సెప్ట్ ఉంటుంది. మీరు కాన్సెప్ట్ నేర్చుకున్న రోజు డెఫినెట్లీ ఆర్ గోయింగ్ టు డూ ద ఆన్సర్. చలో రైట్, టెల్ మీ వన్ థింగ్, when you will get a 0. So if you are having 2 and 5 product, right? If you are having 2 and 5 product, so 1 2 1 5 will give 1 0. In the same way 2 2s and 2 5s, ante 2 square ante 4, 5 square ante 25. So that will give 2 zeros. 25 4 is 100. Okay, atlane suppose example ఇక్కడ 2 square undi 5 ఉంది అనుకుందాం. ఓకేనా, 2 square ante 4 into 5, 4 5 is 20. అట్లనే 2 cube ఉంది, 5 ఉంది. 2 cube అంటే 8, 5 అంటే 5, 5 8 is 40. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక 2 ఒక 5 ఉన్నప్పుడు 1 2 1 5 ఉన్నప్పుడు 1 0 we are getting. In the same way 2 2s and 2 5s ఉన్నప్పుడు we are getting 2 zeros. బట్ ఒకసారి చూస్తే 2 2s ఉన్నాయి బట్ ఒకటే 5 ఉంది, 1 5 ఉన్నప్పుడు 1 0. అట్లనే 3 2s and 1 5 ఉన్నప్పుడు we are getting 1 0. అంటే we need to search the 2s and 5s. In that again we have to see the which is having less number. Ante suppose example here we have 2s and 5s. In that 5 is having lesser number, which means 5 is having only 1, but here 2s are having 3. So then answer is only 1. So we have to find the number of 2s and 5s. In that we have to see which power is having lesser. That is your answer. Simple. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉంది. ఓకే, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు అయితే అండి? ఒకటే పెళ్ళి కదా, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్లా. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉంటే 2 పెళ్ళిళ్ళు అవుతాయి. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటే ఒకటే పెళ్ళి అవుతుంది. అంటే రెండిట్లో 2s and 5 చెక్ చేసి దేంట్లో మినిమం పవర్ ఉంటుందో అది నీ ఆన్సర్. సరే, ఇప్పుడు ఇది చూసినాం కదా, మరి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూస్తే 1 power 2, 2 power 4, 3 power 6, 4 power 8 ఇట్లా ఉంది. చూడండి, బేస్ కంటే పవర్ డబుల్ ఉంది. చూడండి, 1కి 2, 2కి 4, 3కి 6, 4కి 8, 25కి 50. అట్లానే ఇక్కడ 2s ఎక్కువ ఉంటాయా, 5s ఎక్కువ ఉంటాయా? 2లో 2 ఉంటుంది, 4లో 2 ఉంటుంది, 6లో ఉంటుంది, 8 10 12 చాలా 2s వస్తాయి. బట్ 5s మాత్రం ఎక్కడెక్కడ వస్తాయండి? వేరే విల్ గెట్ 5s. సో 5 అంటే 5 power 10, ఇంకొకటి 10లో వస్తుంది, 10 power 20, ఇంకోటి 15లో వస్తుంది, 15 power 30. ఓకే, ఇంకోటి 20లో వస్తుంది, 20 power 40, ఇంకోటి 25 power 50. ఇవే కదా మనకు వచ్చాయి 5s. ఆబ్వియస్లీ 2s ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి 2sతో పని లేదు, ఓన్లీ 5s ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతే కదా, 2s ఎక్కువ ఉన్నప్పుడు 5s కదా మనం చూడాలి, రైట్? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 5s ఎన్ని ఉన్నాయండి? 10. ఇక్కడ 2 5s 10 అంటే 5s ఎన్ని ఉన్నాయి? 20. ఇక్కడ 3 5s 15 అంటే 5s ఎన్ని ఉన్నాయి? 30. ఇక్కడ 5 4s 20 అంటే 5s ఎన్ని ఉన్నాయి? 40. కానీ దీన్ని ఎలా రాస్తా నేను? ఇక్కడ 5s ఫస్ట్ 25 అంటే 5 స్క్వేర్ హోల్ పవర్ 50. అంటే ఇక్కడ 5s ఎన్ని ఉన్నట్టు? 2 into 50 అంటే 100 ఉన్నట్టు 5s. అంతే కదా, 2 into 50 a పవర్ m హోల్ పవర్ n అంటే సో a పవర్ m into n అనమాట. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పు? 100 40 70 90 100. 100 + 100 ఎన్ని అండి? సో 200 zeros ఉన్నాయండి మన ఆన్సర్. ఎంత? 200 zeros. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉంది. సో 0 రావాలి లాస్ట్లో, ప్రోడక్ట్లో లబ్ధంలో 0 రావాలి అంటే యూ షుడ్ హ్యావ్ 2s and 5s. సో 2s ఎన్ని ఉన్నాయి, 5s ఎన్ని ఉన్నాయి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండిట్లో ఏది లెస్ ఉందో, పవర్లో ఏది లెస్ ఉందో దట్ విల్ బి యువర్ ఆన్సర్. సో అయితే ఇక్కడ ఆబ్వియస్లీ వీ విల్ బి హ్యావింగ్ ద 2s మోర్ దాన్ ది 5s. సో ఎందుకంటే 2s విల్ బి ఇన్ 2 4 6 8 10 12 ఎవ్రీవేర్ 2s విల్ బి దేర్. బట్ 5s వేర్ యూ విల్ గెట్ 5 10 15 20 25. So but 5, see with respect to base the power is getting doubled every time. See 1 2 2 4 3 6 like that. 5 unte 10, 10 unte 20, 15 unte 30, 20 unte 40, 20 unte 50. So ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 5 2s అంటే 5 7 ఉన్నాయి 20, 3 5s 5 7 ఉన్నాయి 30, 5 4s 5 7 ఉన్నాయి 40. ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్, 5 స్క్వేర్ హోల్ పవర్ 50 అంటే
100 టోటల్ 200 అనమాట ఫైవ్స్. ఓకేనా. ఇంకా డీటెయిల్గా మీకు ఆన్సర్ రావాలి అంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందంటే మేతృ శ్రీనివాస్ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్. అందులో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తే అందరూ కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా సిసాట్ ఫుల్ కోర్స్ కూడా మన యాప్లో ఉంది. ఓకే, మనము దీంట్లో ప్రీవియస్ లాస్ట్ 13 years ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ టాపిక్ వైజ్ అనేది యాడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. సో ఆఫర్ ప్రైస్ 2,999, యాక్చువల్లీ ఇట్ ఈస్ 10,000 అండి. యాక్చువల్లీ 9,999 వీఆర్ గివింగ్ ఫర్ ఓన్లీ 2,999. ఇందులో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ కంప్లీట్ లెసన్స్ ఇచ్చాను. అండ్ ఏ లెసన్స్ ఇంపార్టెంట్గా చదవాలో కూడా వీడియో అప్లోడ్ చేసి ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ అవి చూడండి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే నంబర్ సిస్టమ్ నుండి 14 క్వశ్చన్స్ అట్లా వస్తున్నాయి, 10 to 14. అండ్ రీజనింగ్ నుండి 15 to 16 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 2 టాపిక్స్ బాగా చూసుకోండి. ఆల్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ అప్లోడెడ్ ఉన్నాయి, ఒకసారి చూడంండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం నేను రెగ్యులర్గా డే టు డే అప్లోడ్ చేస్తూ ఉంటాను, చూసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కూడా జస్ట్ కాంటాక్ట్ మై నంబర్ గైస్. సో 9542045185 ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఏం చదవాలి, ఎలా చదవాలి, హౌ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, సో ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఓకే, ఐ విల్ గివ్ కంప్లీట్ మెంటర్షిప్. రైట్, మన యొక్క యాప్లో మేతృ శ్రీనివాస్ లాజిక్స్ యాప్లో సో ఎస్ఎస్సి క్లాసెస్, ఆర్ఆర్బీ క్లాసెస్, యూపీఎస్సీ క్లాసెస్, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, మెన్సురేషన్, డాటా ఇంటర్ప్రిటేషన్ అన్నీ ఉన్నాయి. ఏ కోర్స్ కావాలో అది తీసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే జస్ట్ నా నెంబర్కి మెసేజ్ చేసి అడగండి, సార్ విచ్ కోర్స్ ఈజ్ బెటర్ టు మీ అట్లా అడగండి. ఐ విల్ సజెస్ట్ యూ. రైట్, సో ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే 2024 చూస్తే సో ఇంగ్లీష్ 27 క్వశ్చన్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 80. 80లో 27 క్వశ్చన్స్ ఇంగ్లీష్ పోతే రిమైనింగ్ 53 క్వశ్చన్స్ ఫ్రమ్ ద మ్యాథ్స్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే 27 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ చేస్తే సీసాట్ పేపర్ 2 క్వాలిఫై అవ్వచ్చు. 27 క్వశ్చన్స్ మినిమం కరెక్ట్ ఉండాలి. అంటే ఏ తప్పు పోకుండా 27కి 27 కరెక్ట్ చేస్తే మినిమం 27 క్వశ్చన్స్. ఇంగ్లీష్ అసలు ఏమాత్రం లేకుండా ఒక్కొక్క పారాగ్రాఫ్ ఇంత ఉంటుంది, అవసరం మనకు అది. సో దాని పక్కన పెడితే ఇంగ్లీష్ వచ్చేటోళ్ళు రాయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, 53లో మీకు మినిమం 35 క్వశ్చన్స్ కరెక్ట్ వచ్చి చేపించేటట్టు బాధ్యత నాది. మినిమం 35 క్వశ్చన్స్ పక్కా 100% కరెక్ట్ వస్తాయి. బాగా చేసుకుంటే 50 కూడా వస్తాయి. ఓకేనా. రైట్, సో స్టాప్ థింకింగ్, స్టార్ట్ సాల్వింగ్. ఇమ్మీడియట్లీ ట్రై టు టేక్ ద సబ్స్క్రిప్షన్. సో మీకు మంచి కాన్సెప్ట్ ఉంటుంది, మంచి క్లాసెస్ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా హ్యాపీగా నన్ను అడగచ్చు. రైట్, డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ అండ్ జై భారత్.